తాజాగా నిలిచాడు ఉత్తర కొరియాకు సంబంధించిన కిమ్. అమెరికా ఇజ్రాయెల్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు కిమ్. అటు ఇరాన్ పైన రెండు దేశాల దాడిని కిమ్ ఖండించాడు. ఇరాన్ కి మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని చెప్తున్నాడు కిమ్. అయితే ఇరాన్ పైన ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా కూడా ధీటుగా స్పందిస్తుంది అంటూ కిమ్ అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడేం కాదు, గతంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యలో బైడెన్ అటు అమెరికా అధ్యక్షుడు కాక మునుపు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుంది కదా. అయితే అప్పటి నుంచి కూడా కిమ్ కి డొనాల్డ్ ట్రంప్ కి కనీసం క్షణం పడదు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డే కారు నీళ్లు వేసినా కూడా పెట్రోల్గా మారిపోతాయేమో అంతటిలా ఇద్దరి మధ్య ఆగ్రహాలు, ఆవేశాలు, కోపతాపాలు ఉన్నాయి. సో గతంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగాయి, మీమ్స్ కూడా జరిగాయి. కిమ్ కి ట్రంప్ కి ఏ మాత్రం కూడా పడదు అనేటువంటి ఒక విషయం కూడా అందరికీ, ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. అయితే ప్రస్తుతానికి కిమ్ ఏం చెప్తున్నారంటే, ఇరాన్కి నేను మద్దతుగా ఉంటాను, ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇరాన్ పైన దాడికి సంబంధించిన విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతాను, అమెరికాకి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు కిమ్. ఇప్పటికే కిమ్ సౌత్ కొరియా పైన 10 మిసైల్స్ లాంచ్ చేశారు. 10 మిసైల్స్ లాంచ్ చేసి సౌత్ కొరియాలో ఒక అలజడి సృష్టించారు ఆయన. అయితే సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పి కిమ్ కి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. నువ్వేంటి బోడి రంగంలోకి దిగేది, నేను నీ దగ్గరికి వస్తున్నట్టుగా ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కిమ్మే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇకపైన ఎటువంటి దాడి జరిగినా నేను మీ సంగతి చూస్తాను, మీ అంతు తెలుస్తానట్టుగా కిమ్ మాట్లాడుతున్నారు. బేసిక్గా ప్రపంచ దేశాల్లో కిమ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వడి మాట వినడు. చూడడానికి కొంత కమిడియన్లా కనిపిస్తుంటాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వడి మాట ఎంతకు కూడా వినడు. ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే బుల్లెట్ పడాల్సిందే, డెఫినెట్గా రక్తం చిందించాల్సిందే, ఆ రకంగా ఉంటూ ఉంటాడు. అందుకే డొనాల్డ్ ట్రంప్, ఒక అగ్రరాజ్యమైనటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కూడా ఒక రకంగా కిమ్ ఇరుకున పెట్టాడు. కిమ్ ఒక రకంగా ఆయన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే పెద్ద ఎత్తున తలగొక్కునేలాగా, ఏంటి పదే వీడు నాయంట పడుతున్నట్టుగా ఆలోచించే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ చేశాడు ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు మరోసారి కిమ్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతున్నారు అని తెలియగానే అమెరికా కూడా కొంత అలర్ట్ అయింది. అక్కడ నుండి ప్రార్థనా స్థలాలు, కొంత క్రౌడ్ ప్లేసెస్ని, జన సమూహాలని కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడి సెక్షన్ల ప్రకారంగా నలుగురు గుమికూడకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి అమెరికాలో కూడా. ఇక కిమ్ ఎంట్రీ ఇచ్చారంటే ఇక నెక్స్ట్ లెవెల్ యుద్ధం అని చెప్పాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఆఖరికి వస్తే కిమ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి మీకు ఆ దేశాలు ఏ రకంగా ఉన్నా, ఎవరెవరికి మద్దతుగా నిలబడుతున్నాయని చూసే ప్రయత్నం చేస్తే కనుక G7 దేశాలు కొంత నైతికంగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాయి. కారణం, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తానని చెప్తోంది కాబట్టి ప్రపంచ దేశాలు అశాంతి కలిగించే అవకాశం ఇరాన్కి ఉంది. అందుకే మేమంతా కూడా ఇజ్రాయెల్ వైపుగా నిలబడ్డామని చెప్పుకొచ్చారు. కేవలం అది ఇచ్చే మెంటల్ సపోర్ట్ వరకు మాత్రమే, బహిరంగంగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగే అవకాశం అసలు లేనేలేదు. కానీ మేము బహిరంగ యుద్ధం దిగుతామని చెప్పిన దేశాల్లో ఇరాన్కి వైపుగా రష్యా ఉంది, చైనా బహిరంగ యుద్ధంలోకి దిగుతామంటోంది. అటు ఇప్పుడు కిమ్ కూడా జాయిన్ అయ్యారు ఆ యుద్ధంలోకి. దీంతో పాటుగా సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, పాకిస్తాన్ 21 దేశాలు, దాంట్లో బహ్రెయిన్, అల్గేరియా, చాద్, బ్రునై, కోమరోస్, జిబోటి, తర్వాత ఇరాక్, కువైట్, మౌరిటానియా, జోర్డాన్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, సోమాలియా, సుడాన్, UAE అండ్ ఓమన్, ఇవన్నీ దేశాలు కూడా మేము అంతా ఇరాన్ వైపుగానే ఉన్నామని చెప్తున్నాయి. దీంట్లో బహిరంగ యుద్ధంలోకి దిగుతామన్న దేశాలు డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయి అమెరికా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా మేము అమెరికా సంగతి తేలుస్తామన్న రకంగా వార్నింగ్ ఇచ్చింది మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. సో కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే ఇక అది కొరివితో తలగొక్కున్నట్టే. డెఫినెట్గా అదొక ఏమంటారంటే బేసిక్గా మనకు అర్థమవుతుందో చెప్పాలంటే ఒక ఒంటికి పట్టించిన ఒక పుండు లాంటిది, అది పూర్తిగా మానదు, అలా అని చెప్పి అది మనకు ఉపశమనం కలిగించదు, అలా అని చెప్పి పెద్దగా అవ్వదు, అది ఎప్పటికి కూడా ఇబ్బంది గురి ఉంటుంది చూసారా. అలా ఇప్పుడు కిమ్ వ్యవహారం కూడా ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత యుద్ధం కోసం తాళాడుతున్నట్టే కనబడుతోంది. కిమ్ ఎక్కడో ఉన్నవాడు ఆఖరికి వస్తే ఇరాన్ దాకా వచ్చాడు అమెరికాకు వ్యతిరేకంగా. అర్థం చేసుకోండి అమెరికా పైన ఎంతటి ఆగ్రహంతో, అమెరికా కాదు డొనాల్డ్ ట్రంప్ పైన ఎంతటి ఆగ్రహంతో కిమ్ రగిలిపోతున్నాడు అనేది. సో తాను సైతం సిద్ధంగా ఉన్నాను, నేను ఏ క్షణమైనా కూడా అమెరికా వైపుగా దాడి చేయొచ్చు అంటే ఒక మాటని డైరెక్ట్గా కిమ్ మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి కిమ్ నిజంగానే బహిరంగంగా యుద్ధక్షేత్రంలోకి దిగిపోయి ఇరాన్కి మద్దతుగా అటు డొనాల్డ్ ట్రంప్ పైన యుద్ధం చేస్తాడా అంటే, ఆయన డైరెక్ట్గా ఆయన సామర్థ్యాలు, శక్తి అని పక్కన పెడితే ఆయనకు చేయాలని ఒక తిక్క మాత్రం ఉంది. అమెరికాకి
చుక్క చూపించాలి, అమెరికాకి చుక్కలు చూపించాలి, ఒక తిక్క అయితే ఉంది. ఆ తిక్క డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి కిమ్ ఎంట్రీ ఇచ్చాడంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డైరెక్ట్గా నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలోకి దిగారు, అమెరికాకు వ్యతిరేకంగా, ఇరాన్కి సపోర్ట్గా. అంటే పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో రష్యా చైనా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. మరొక 21 దేశాలు, ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలు కూడా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నాయి. డైరెక్ట్గా ఇప్పుడు కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్కి డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి ఆ యుద్ధం, ఆ ఒక సిచ్యువేషన్ ఇప్పటిదేమి కాదు, సుమారుగా కొన్ని ఏళ్లుగా జరుగుతోంది. సో ప్రజెంట్ కిమ్ ఎంట్రీ ఇచ్చారు అని అంటే కనుక సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? రైట్ మధు, కిమ్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు అని అంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడికి కిమ్ కి మధ్య కొన్నేళ్లుగా ఒక రకంగా ఒక యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ గా అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు కిమ్, అంటే ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, యుద్ధం కోసం ప్రపంచ దేశాలను కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, తప్పని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. ఎందుకంటే ఒక దేశానికి ఒక దేశం మద్దతు ఇచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు తెలుపుతూ డైరెక్ట్ గా యుద్ధంలోకే అమెరికా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి. అణు కర్మాగారాల పైన, ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర దాడి చేశారు. పెద్ద ఎత్తున బాంబులతో అమెరికా నుంచి బయలుదేరి 36 గంటల పాటు ప్రయాణిస్తున్న విమానాలు దాడి చేస్తే, దీంట్లో ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ కోసం ఇరాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఆల్రెడీ రష్యాను సంప్రదించారు. తర్వాత కిమ్ తో సంప్రదించారు. కిమ్ డైరెక్ట్ గా అయితే ఓపెన్ గా మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే రష్యా పూర్తిగా మద్దతు తెలుపుతా ఉంది, ఇరాన్ కోసం నిలబడతామనేటువంటి స్టేట్మెంట్ చేసింది. అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా కిమ్ కూడా రంగంలోకి దిగారు. కిమ్ కొంచెం వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్లలో ముందు వరుసలో ఉంటారు, గతంలో చూసాం. అవసరమైతే ఇరాన్ కు మద్దతుగా యుద్ధ సామాగ్రిని పంపుతాము, ఇరాన్ కి ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా అండగా ఉంటుంది, అంతే ధీటుగా రెస్పాండ్ అవుతామంటూ ట్రంప్ కు హెచ్చరికలు కూడా కిమ్ జాంగ్ ఉన్ స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కిమ్ అనేటువంటి వ్యక్తి కాస్త ఇంకా ముందుకు మాట్లాడుకున్నట్టుగా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కొంచెం డేర్షిపర్, ఏ ఒక్క దేశం ఇన్వాల్వ్మెంట్ ని ఒప్పుకోరు, ఏ ఒక్కరి ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. గతంలో కరెక్ట్ గా ఒక నెల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా కిమ్ భేటీ అయ్యారు. జరుగుతున్న అన్ని పరిణామాలను ముందుగానే గెస్ చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధానికి దిగితే వారు తదుపరి యాక్టివిటీ ఎట్లా ఉండాలి, పర్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏ దేశానికి మద్దతుగా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి దానిపైన చర్చించుకున్నారు. అందులో భాగంగానే రష్యా చేసిన స్టేట్మెంట్ తర్వాత కరెక్ట్ గా 4 రోజుల తర్వాత కిమ్ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది దేశాల మధ్య. ఇప్పటికే దేశాలన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఇజ్రాయెల్ తో పాలస్తీనాతో వివాదం, గాజా పైన దాడి, ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి, తర్వాత గతంలో చూస్తే ఇంకా కొన్ని దేశాలు, ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వార్ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి సుదీర్ఘంగా. ఇప్పుడు వీటన్నిటికీ బేస్ అయినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేటువంటిది మిగతా దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాం. మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఆ యుద్ధ వాతావరణాలు ఉన్నటువంటి దేశాలలో ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి దేశాలన్నీ రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అమెరికా వారం రోజుల టైం ఇచ్చి వెంటనే దాడి చేయడం అణుస్థావరాల పైన, ఇరాన్ లో ఉన్నటువంటి వాటిపైన మిగతా దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఇటు రష్యా, ఇటు ఉత్తర కొరియా, దీంతో పాటు చైనా ఆల్రెడీ యుద్ధ సామాగ్రిని ఇరాన్ కు పంపిస్తూనే ఉంది. సిచ్యువేషన్ కొనసాగుతుంది, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఒక కఠినమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాయి. ప్రజాపాలనను అక్కడ నెలకొల్పేంత వరకు, అక్కడ ఖమేనీని అంతమొందించేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ఇరాన్ కు మద్దతుగా ఈ దేశాలన్నీ కూడగట్టుకోవడం అవంతా ముందుకు వస్తుండడంతో, ముఖ్యంగా కిమ్ అనే వ్యక్తి యుద్ధ సామాగ్రిని అందజేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన, ప్రస్తుతం వార్నింగ్ చేయడం పైన అటు అమెరికాకి ఇజ్రాయెల్ కి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుంది అనేటువంటి ప్రపంచ దేశాలు వేచి చూస్తా ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి ఎక్కడ వరకు దారి తీయొచ్చు అంటారు? ప్రస్తుతానికైతే ఆల్రెడీ యూఎన్ లో చర్చ జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఆంటోనీ గుటెరస్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, డీఎస్కలేట్ అంటున్నారు. అక్కడ అమెరికాని కూడా తప్పుపడుతున్నారు, ఆయన ఇరాన్ని కూడా తప్పుపడుతున్నారు. సో నిజంగానే యునైటెడ్ నేషన్స్ లో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు చాలా పెద్ద ఎత్తున ఒకరిదంటే ఒకరని తప్పని చెప్పి ఏలెత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. సో డీఎస్కలేషన్ కోసం ఏ దేశం కూడా ప్రయత్నం చేయడం లేదు. గతంలో మనం చూస్తే
అటు రష్యా ఉక్రెయిన్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలోకి దిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను ముగింపు పలుకుతాను అమెరికా రంగంలో దిగింది. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికానే యుద్ధంలోకి దిగడం ఎలా చూడాలి? దీన్ని డిఎస్కలేట్ చేసే ప్రయత్నం లేదంటారా? నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగుతుందనంటే అసలు యుద్ధానికి ముగింపు పలికే అవకాశం లేదా? ఎవరు కూడా యుద్ధానికి ముగింపు పలకాలని ఆలోచన లేరా? నిజంగా ఇప్పటికీ ప్రపంచంలో అణు ఆయుధాలు కలిగినటువంటి దేశాల సరఫరా చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రస్తుతం ఈ అణు ధార్మికమైనటువంటి వాటిని శుద్ధి చేసేటువంటి న్యూక్లియర్ శుద్ధి చేసేటువంటి దాంట్లో భాగంగా నెక్స్ట్ దాదాపు 90% చేరింది అనేటువంటిది అంచనా వేస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు. నెక్స్ట్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయడము, అత్యాధునికమైనటువంటి అణు ఆయుధాలను తయారు చేయడానికి దగ్గరలో ఒక అడుగు దూరంలో ఇరాన్ ఉంది. ఆ మూమెంట్ లో ఇరాన్ దెబ్బ కొట్టాలి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ప్రపంచ దేశాలకు దాదాపు 20 నుంచి 25% క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచే సప్లై అవుతా ఉంది. సో దీన్ని చేజిక్కించుకోవడానికి అమెరికా 2 రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటేమో ఇజ్రాయెల్ ఏమో అణు ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇప్పుడు చేయడం, రెండవది అమెరికా క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన విషయంలో కంట్రోల్ చేయడం ఇరాన్. సో వాటన్నిటి విషయంలో ఇప్పుడంతలా యుద్ధ వాతావరణం తగ్గే పరిస్థితి లేదు. నిజంగానే అమెరికా ద్వంద్వ వైఖరి 2 రకాలుగా 2 నాలుకల ధోరణి లాగా మాట్లాడేటువంటి శాంతి చర్చలకు రావాలి, అందుకోసం అడుగు ముందుకు వేయాలని ఇరాన్ ని హెచ్చరించిన అమెరికానే ఈ రోజు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగడం. ఇంకా మరిన్ని దాడులు చేస్తాము, ఇంకా చాలా టార్గెట్లు ఉన్నాయి, ఆ టార్గెట్లను కూడా మేము ఎయిర్ స్ట్రైక్ ద్వారా హిట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇటు ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ముస్లిం కంట్రీస్ పైన ఒత్తిడి తేవడం, ఇలా మళ్ళొక వైపు ఇజ్రాయెల్ కి ఆయుధ సంపత్తిని సమకూర్చడం, ఇదంతా చేస్తూ ముందుకు పోతా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణ పరిస్థితులు. ఏ దేశం చర్య తీసుకున్నా, ఇటు రష్యా ముందడుగు వేసి అమెరికాకు వ్యతిరేకంగా స్టెప్ తీసుకున్నా, కిమ్ అనుకున్నట్టుగానే అమెరికాకు ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం ఇరాన్ కు సహాయం చేసినా ఈ ఉధృతంగా మారే అవకాశం ఉంది. యుద్ధం ఏం జరుగుతుందో అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. రైట్ మరు. సో ప్రస్తుతానికి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలో దిగారు, ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డారు, ఆయన అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఇకపైన దాడులు ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది, నేను కూడా ఇక ఇరాన్కి అడ్డుగా ఉంటానని చెప్పేటువంటి వార్నింగ్ ని కిమ్ ఇస్తున్నారు. అయితే కిమ్ కి గతంలోనే డొనాల్డ్ ట్రంప్ తో అనేక విభేదాలు ఉన్నాయి. ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడే డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి అసలు పడలేదు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిమ్ వీళ్ళంతా కూడా ఇరాన్ వైపు నిలబడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా ఇద్దరు కలిసి పోరాడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్కి దారితీసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇరు దేశాల మధ్య సంధిని కుదిర్చాలనేటువంటి ప్రయత్నం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరోవైపుగా అటు యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా తరఫున అంబాసిడర్, ఆ తర్వాత ఇటువైపుగా ఇరాన్ వైపుగా అంబాసిడర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వైపుగా వేలు చూపించి అమెరికానే ఇంతటి దారుణానికి కారణం, అమెరికానే అనవసరంగా ఈ రకమైన యుద్ధానికి దారితీసిందని చెప్పి అమెరికా